ఓకే. సో, సహజంగా మనకు పెద్దవాళ్ళు ఒక 60 ఆల్‌మోస్ట్ దాటిన తర్వాత అల్జీమర్స్ అని మాట్లాడుతుంటాం. అంటే నాకిప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు 2025లోనే స్టార్ట్ అయింది ఆ మతిమరుపు అనేది. నిజంగా సీరియస్‌లీ. బికాజ్ ఇంట్లో ఏమన్నా నేను ఈవెన్ నా సన్‌కి ఏదైనా చెప్పినా గానీ మర్చిపోయి ఫోన్‌లో ధ్యాస తప్పితే ఏమీ ఉండట్లేదు. అవునా నాకిది చెప్పావా అమ్మా అనే స్థితిలో ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అది బాధపడుతున్నారు. హ్మ్. సో, వాట్ డు యూ సే లైక్ ఇప్పుడు ఇంత చిన్న వయసులో మతిమరుపు రావడానికి అసలు వాట్ ద రీజన్స్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అల్జీమర్స్ అనేది ఇట్స్ అ వెరీ స్పెసిఫిక్ న్యూరో ప్రాబ్లం. అది నార్మల్గా వృద్ధాప్యంలో అవుతుంది. మేబీ అరౌండ్ 70-75 ఆ పైన అవుతుంది. కానీ మతిమరుపు మనం చేసే పని శ్రద్ధగా చేయకుండా ఉండటం, అది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీరు చెప్తున్నారే, దానికి కారణాలు వేరు. ఈ కాలంలో ఎస్పెషలీ సెల్ ఫోన్స్ అనేవి, ఇప్పుడు సెల్ ఫోన్స్ అనేవి ఏంటంటే ది గివ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనమాట. మనం ఏమైనా పని చేయాలనుకోండి, మేము చిన్న ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, మీరేమైనా సాధించాలి అంటే దానికోసం కృషి చేసి దాని ఫలితం తర్వాత వస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్. కానీ ఇవాళ రేపు మీకు సెల్ ఫోన్లో రీల్స్ కానీ ఇవన్నీ మీరు జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేస్తూ మీకు ఎవ్రీ హాఫ్ మినిట్కి 1 మినిట్కి ఆహా అనిపిస్తుంది కదండి. ఆ డోపమీన్ ఆ డోపమిన్ అనే కెమికల్ ఉంటుంది మనందరికీ బ్రెయిన్లో. ఆ డోపమిన్ కెమికల్ వల్ల మనకు తృప్తి అనిపిస్తుంది అనమాట. ఆహా, ఇట్ ఈస్ కాల్డ్ ద సాటిస్ఫాక్షన్ కెమికల్. తీసుకుంటే ఓహ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. అది మీకు ఆ కెమికల్ మీకు ఇంత ఈజీగా అయితే మీరు కృషి చేసే అలవాటు ఉండదు, కృషి చేసే అవసరం కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సాధించాలంటే అది ఎన్నో ఇప్పుడు ఏమైనా మ్యూజిషియన్ ఉన్నారండి, ఏమైనా నైపుణ్యం సాధించాలి, సపోజ్ సర్జరీలో కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. ఆ కష్టపడేదంతా రోజు మేము తిట్టుకుంటూనే ఉంటాం, కానీ చేస్తేనే మీకు ఒక లెవెల్కి చేరుతారు. ఏమైనా మ్యూజిషియన్ కూడా చేసి ఓన్లీ బై 10,000 hours ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. చేసిన తర్వాతనే వాళ్ళు ఒక పొజిషన్ చేరుతారు. అదేవిధంగా కానీ మీరు అది చేయకుండా మీకు షార్ట్కట్తో మీకు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే దాని తర్వాత మీకు కష్టపడి కాన్సన్ట్రేట్ చేసే మీకు ఆ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వదు. దాంతో కూడా మీకు ఈ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అందుకని యువర్ మెమరీ గ్రాస్పింగ్ ఈజ్ పూర్.